వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో మరింత బలపడే ఛాన్స్ ఉంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టులో వాతావరణ శాఖ అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు ఏపీలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాల తీవ్రత కొనసాగుతూ ఉంది. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం, అలాగే ఈ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం ఆ వైపుగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మీద కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉన్నాయి. ఇప్పటికే మొత్తం అన్ని పోర్టుల్లోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఈ పోర్టులన్నింటిలోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా 6 రోజుల పాటు చేపల వేటకి వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.